ఈరోజు నూతన నిబంధనలో నుండి బర్నబా అనేటువంటి వ్యక్తిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బర్నబాను గురించి మనం చాలాసార్లు చదివే ఉంటాం, వినే ఉంటాం. మనం ఈ అపోస్తుల కార్యాలు గమనించినప్పుడు చాలా వరకు ఎక్కువగా మన దృష్టికి వచ్చే వ్యక్తి ఎవరు అంటే పౌలు. ఏ విధంగా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, పరిచయం చేశాడు, సంఘాన్ని కట్టాడు, హింసించబడ్డాడు. ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా పౌలుతో పాటు ఎంతోమంది జత పని వారు దేవుని పరిచయంలో వాడపడ్డారు. వారిలో ఒక వ్యక్తి ఈ బర్నబా. బర్నబా అనేటువంటి పేరుకి హెచ్చరిక పుత్రుడు అని అర్థం. వాస్తవానికి బర్నబా ఆ పేరు కాదు. బర్నబా ఒరిజినల్ పేరు ఏంటి అంటే యోసేపు. కానీ చాలామందికి యోసేపు అంటే తెలియదు, బర్నబా అంటేనే తెలుసు. ఈ బర్నబా అనేటువంటి పేరును మరి అపోస్తలులు ఆ వ్యక్తికి పెట్టారు. ఆ వ్యక్తి అసలు పేరు యోసేపు. ఈ బర్నబా మరి లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ బర్నబా ఎక్కడ జన్మించాడు అంటే కుప్రా అనేటువంటి ప్రాంతంలో బర్నబా జన్మించాడు. బర్నబా భౌతిక స్థాయి చాలా ఉన్నత స్థాయి, చాలా గొప్ప ధనవంతుడు, మంచి ఆస్తిపరుడు. మరి బర్నబాకు వివాహం అయిండొచ్చు అనేదానికి ఒక వాక్యం అయితే ఆధారం ఉంది కొరంథీ పత్రికలో. కానీ అపోస్తుల కార్యంలో మాత్రం మనకు అంత ఆధారాలు అనేవి కనబడవు. తర్వాత బర్నబా యొక్క క్యారెక్టర్ గురించి, గుణలక్షణాల గురించి మనం ఆలోచన చేస్తే బర్నబా చాలా మంచి నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బర్నబా ఎంతో ధైర్యవంతుడు, దేవుని రాజ్యం వ్యాప్తి నిమిత్తం ఔదార్యం కలిగినటువంటి వాడు. అలాగే బర్నబాకు మంచి స్నేహితులు ఉన్నారు. తర్వాత బర్నబా యొక్క హృదయం ఎలాంటిది అంటే హీ హ్యాస్ సాక్రిఫిషియల్ హార్ట్. దాతృత్వం కలిగినటువంటి హృదయాన్ని, త్యాగపూరితమైనటువంటి హృదయాన్ని బర్నబా కలిగి ఉన్నాడు. బర్నబా క్రీస్తు కొరకు ఎంతో శ్రమను, హింసను అనుభవించినటువంటి వ్యక్తిగా బైబిల్లో మనం చూస్తాం. అంతేకాకుండా బర్నబా ద్వారా అనేక ఆత్మలు రక్షణలోకి వచ్చినట్లుగా కూడా బైబిల్లో మనం చూడవచ్చు. మోరోవర్ హీ హ్యాస్ ద హంబల్ హార్ట్. అంతేకాకుండా బర్నబాకు దీన మనసు అనేటువంటిది కూడా ఆయన కలిగి ఉన్నాడు. తర్వాత బర్నబా యొక్క జీవితం గురించి మరి అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో నుండి 15వ అధ్యాయం వరకు బర్నబా యొక్క జీవితం గురించి అనేకమైనటువంటి హైలైట్స్, వివరాలు మనకు కనబడతాయి. అంతేకాకుండా బర్నబాను గురించి కొరంథీలకు రాసిన మొదటి పత్రికలోను, అలాగే గలతీయులకు రాసిన పత్రికలోను, కొలస్సీయులకు రాసిన పత్రికలోను కూడా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. బర్నబా ఒక కోవర్కర్గా, అంటే జత పనివాడిగా పౌలుతోనూ ఇంకా అనేక మంది అనుచరులతో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా బర్నబా గురించి అనేక విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి. సరే, కొన్ని విషయాలు మాత్రం ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుతాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ బర్నబాను కూర్చున్నటువంటి పరిచయ మాటలు చదువుతా ఉన్నాం.
కుప్రా అనేటువంటి ప్రాంతంలో బర్నబా జన్మించాడు. ఇతని గోత్రము లేవియా గోత్రం. ఇతని ఒరిజినల్ పేరు యోసేపు అని చూస్తున్నాం. అపోస్తులు ఇతనికి బర్నబా అని పేరు పెట్టారు. ఆ పేరుకు హెచ్చరిక పుత్రుడు అని అర్థం. ఇలా ఇతను బాగా ధనవంతుడు అని కూడా ఈ 27వ వచనంలో చూడవచ్చు, 37వ వచనంలో మనం చూడవచ్చు. సరే, ఇక్కడ బర్నబా గురించి ఆలోచన చేసినప్పుడు మరి బర్నబా లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రియుల లేవి అనగానే మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో యాకోబు యొక్క కుమారుల గురించి చూస్తాం. యాకోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? 12 మంది కుమారులు ఉన్నారు. ఈ 12 మంది కుమారుల్లో నుండి గోత్రాలు అనేటువంటివి ఉద్భవించాయి. ఈ 12 గోత్రాల్లో దేవుడు లేవియా గోత్రాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గోత్రంలో నుండే మోషే కూడా, అహరోను, మిరియాము వీరంతా రావడం అనేది మనం చూస్తాం. ఇలా ఈ లేవియా గోత్రములో ఉన్నటువంటి వారు ఎప్పుడు దేవునికి సమీపంగా ఉండేవాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు, ధూపం వేసేటువంటి వాడు, దేవుని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలను వారికి అప్పగించాడు దేవుడు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే హ్యావింగ్ గాడ్స్ ప్రెజెన్స్, హ్యావింగ్ ఆల్వేస్ గాడ్స్ ప్రెజెన్స్. ఈ లేవియా గోత్రికులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని కలిగి ఉండేవారు. ప్రియులారా, చూడండి, లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 27వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికినని నా హృదయము నీతో అనెను. చూడు నా వర్డ్ ఎలా ఉందో. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నా సన్నిధిని వెతకండి, సీక్ మై ప్రెజెన్స్ అంటున్నాడు దేవుడు. అప్పుడు ఈ గ్రంథకర్త ఏమంటున్నాడు? నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయం నీతో. స్పందన చూడండి ఎలా ఉంటుంది. ప్రియుల, దేవుడు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటకు ప్రతిస్పందించే హృదయాన్ని మనం కలిగి ఉంటాం. ఎందుకు మన జీవితంలో అనేక విషయాల్లో ఇంకా వెనకబడిపోయి ఉన్నాము, ఎదగలేనటువంటి వారంగా ఉన్నాము, బలహీనంగా ఉన్నాము, ఆధ్యాత్మికంగా జారిపోయినటువంటి వారుగా ఉన్నాము. కారణం ఏంటంటే వీ హ్యావ్ నో ద రెస్పాన్స్ వెన్ గాడ్ స్పీక్స్ టు అస్. ఎందుకు అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం దాన్ని సరిగా స్పందించలేకపోతున్నాం. నా సన్నిధిని వెతకండి అని దేవుడు అంటూ ఉంటే గ్రంథకర్త అంటున్నాడు, నీ సన్నిధిని వెతికేదనని నా హృదయము నీతో అంటున్నాను. ఇక్కడ దేవుని వాక్యం వినడం ఎంత గొప్పదో ఆ వాక్యాన్ని గైకొనడం అంతకంటే గొప్పది. స్పందనకు ప్రతిస్పందన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లేవీయులు ఎప్పుడు దేవునికి సమీపంగా ఉంటూ ఉండేవాడు. ఇంకా ఈ బర్నబాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, బర్నబా 37వ వచనంలో ఏం చేశాడు? తాను భూమి గలవాడై ఉండి భూమిని అమ్మి దాని వెలను తీసుకొచ్చి డబ్బును తీసుకొచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టాడు. అప్పుడు సంఘం ఎలా ఉంది అంటే మంచి ఊపులో ఉంది. చాలా మంది దేవుని నమ్ముకుంటున్నారు. మరి యూదుల్లో నుండి అనేక మంది దేవుని నమ్ముకుంటున్నారు, ధనవంతుల్లో నుండి అనేక మంది దేవుని నమ్ముకుంటున్నారు, పామరులు, పండితులు అనేక మంది దేవుని నమ్ముకుంటున్నారు. ఎంతో మంది వారిలో పేదవారు కూడా ఉన్నారు. అటువంటి సమయంలో అది మంచి రివైవల్ అన్నమాట. చూడండి, 4వ అధ్యాయం 33వ వచనం కూడా చదువుదాం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను, భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి
అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టేది గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయింది. ఈ దృశ్యాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో మరి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తున్నటువంటి సమయంలో అందరికీ సమపాళల్లో కురిపించేవాడు. ఎవరికి కూడా తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు. దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు? నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండునట్లు మీ కృతజ్ఞతాపణలను దశమ భాగములను తీసుకుంటండి. పిల్లల గివింగ్ హార్ట్, హ్యావింగ్ ఏ గివింగ్ హార్ట్ టు ద లార్డ్, టు హిస్ వర్క్, టు హిస్ కింగ్డమ్. దేవుని రాజ్యం నిమిత్తమై ఇచ్చే హృదయాన్ని కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో మనం గమనించినప్పుడు దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం చూడండి. 29:14 అక్కడ దావీదు గురించి మనం చదువుతాం. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వారు. చూడండి పిల్లలు, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంటున్నాడు, మనస్పూర్వకంగా ఇదిగో ప్రభా నేను నీకు ఇచ్చాము అంటూ నేనెంత మాత్రం వాడను అంటున్నాడు. నా జనులు ఎంత మాత్రము వారు సమస్తమును నీ వల్లనే కలిగను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి. ఇదంతా నీ వల్లనే కలిగింది. నీ స్వసంపాద్యము, ఆ పదం చూడండి ఎలా ఉంది. నీ ఏమా దాని ముందు ఏముంది? నీ స్వసంపాద్యము అంటే దేవుని ప్రియ, నీ స్వసంపాద్యములో మేము కొంచెమే ఇచ్చాము అని. ప్రియుల, మనము దేవునికి ఇచ్చేటువంటి దాన్ని నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు పెట్టేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో నశించిపోతున్న ఆత్మల రక్షణలోనికి వచ్చినప్పుడు దాంట్లో పాలుభాగస్తులు అయ్యేటువంటి వారంగా ఉంటాము. మీరు దీన్ని చేసి నన్ను శోధించిన ఎడలా అని మలాకి గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి whenever we learn to give God, then we can see the blessings of God abundantly. మనం ఎప్పుడైతే దేవునికి ఇచ్చేది నేర్చుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుభవించేటువంటి వారిగా ఉండగలుగుతాం. ఇక్కడ సంఘం ఎంతో ఉద్యోగంతో నింపుకున్నటువంటి సమయంలో భౌతికంగా వారి యొక్క భూములను అమ్మి సంఘానికి ఎంతో సహాయపడ్డారు. దాంట్లో బర్నబా కూడా ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. సరే, ఇంకా బర్నబా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 27వ వచనం 9:27. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో వారికి వివరముగా తెలియపరచును. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, సౌలు మారు మనసు పొందినటువంటి సంగతి చాలా మంది సందేహించారు పిల్లలు. ఎందుకు అంటే సౌలు మారు మనసు పొందక ముందు సంఘాన్ని భయంకరంగా హింసించేటువంటి వాడు. కానీ దేవుడు దమస్కు ప్రాంతంలో సౌలును దర్శించినప్పుడు సౌలు మారు మనసు పొందాడు. మారు మనసు పొంది సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఎంతో మంది విశ్వాసులు సౌలును అనుమానించారు. నిజంగా ఇతను మారు మనసు పొందాడా?
అంటే అతని జీవితం అంత ఘోరమైనటువంటి జీవితం. అపోస్తలులు సైతము సౌలును చేరదీయలేదు ప్రియులారా. అటువంటి సమయంలో బర్నబా సౌలును అక్కడ ఒక మాట చూస్తున్నాం. ఒకసారి చదవండి. దగ్గర తీసి చూడండి ఆ పదం ఎలా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి అన్య కుటుంబంలో నుంచి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అతనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా వరకు అతన్ని ద్వేషిస్తారు. ఎందుకంటే అన్ని కుటుంబంలో నుంచి దేవుని నమ్ముకున్నారు కదా. కాబట్టి వారి కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, తెలిసినటువంటి వాళ్ళలో కానీ అనేక మంది నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని అప్పటి నుంచి వాళ్ళు తక్కువ చూసేటువంటి వారుగా ఉంటారు. వారితో సహవాసం చేయకుండా ఆగిపోతూ ఉంటారు. వారికి ఏదైనా సహాయపడాలన్నా సహాయపడకుండా ఉంటారు. అలా ఉంటే అలా ఉండడం మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని వెలివేయడము, వాళ్ళని హింసించడము, వాళ్ళని చంపేసినటువంటి సందర్భాలు కూడా ఎంతో ఉన్నాయి హిస్టరీలో. అంటే వాడు దేవుని నమ్ముకున్నాక వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే, వారికి సంబంధించిన వాళ్ళందరి చేత వాళ్ళు ఒక రకంగా రిజెక్షన్లోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో వాళ్ళని ఎవరు చేరదీయాలి చెప్పండి? సంఘం చేరదీయాలి, సేవకులు చేరదీయాలి. ఇప్పుడు సౌలు పరిస్థితి ఎలా ఉంది అంటే, సౌలు మారు మనసు పొందాడు. సౌలును అంతకుముందు ప్రేమించినటువంటి వాళ్ళంతా కూడా ద్వేషిస్తూ ఉన్నారు. సౌలును చంపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక పక్క అయితే, రెండవ పక్క సౌలుకి సంఘంలో స్థానం లేదు. అపోస్తలులు సైతము సౌలును చేర్చుకోనటువంటి వారుగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో బర్నబా ఏం చేశాడంటే సౌలును దగ్గర తీసి, ఆ పదం చూడండి ఎలా ఉంది. అలా దగ్గర తీసినప్పుడు ఎంత సౌలు ఆదరించబడి ఉంటాడో, ఎంత ప్రోత్సహించబడి ఉంటాడో. ప్రియుల, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు we have to cooperate them, we have to encourage them, we have to empower them. అటువంటి వారిని ఏం చేయాలంటే వారిని బలపరచాలి, ప్రోత్సహించాలి, అటువంటి వారికి సహకరించాలి, సహాయపడాలి. ఆ తర్వాత సౌలు ఏమైపోయాడో మనకు బైబిల్లో తెలుసు. సౌలు పౌలుగా మారాడు, గొప్ప పరిచయం చేశాడు, అనేక సంఘాలను కట్టాడు. చాలా ఉన్నత స్థితిలోనికి సౌలు అంచెలంచెలుగా ఎదిగి వెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సౌలును మరి అపోస్తలుల దగ్గరికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటాము? బర్నబా. యేసన్న గారి గురించి మనకు తెలుసు కదా. యేసన్న గారు మామూలుగా నెల్లూరులో జన్మించి దేవుని పిలుపుని అందుకొని గుంటూరు ప్రాంతానికి వెళ్ళి అమరావతి అనేటువంటి ప్రాంతంలో ఫస్ట్ సేవ ప్రారంభించారు. ఆయన ఎవరికి తెలియదు. అమరావతిలో చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకొని గృహపూడికలు వీధుల్లో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి, అన్నోన్ పర్సన్, దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తి యేసన్న గారిని గుంటూరుకి తీసుకొచ్చాడు. గుంటూరుకి తీసుకొచ్చి అక్కడ పరిచయం చేస్తే అక్కడి నుంచి సేవ అనేటువంటిది ఊపందుకుంటుంది. అట్లా సేవ బాగా వ్యాపించి విస్తరించి గుంటూరులోని శారదా కాలనీలో సంఘం అనేటువంటిది, మందిరం అనేటువంటిది కట్టబడింది. గోరంట్ల అనేది మనం చూస్తాం. ఎంతో మంది సేవకులను పరిచయం చేసినటువంటి వ్యక్తులు దాచుకున్నటువంటి వారుగా ఉన్నారు. మన భారతదేశానికి కూడా అనేక మంది సేవకులను పరిచయం చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. కానీ ఆ సేవకులు గుర్తింపులోకి వచ్చారు, కానీ వారిని పరిచయం చేసినటువంటి వారి గురించి అంతగా ఎవరికి తెలియదు. మరి సౌలును బర్నబా గురించి ఆలోచన చేస్తే, బర్నబా హ్యాస్ ఎ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద స్టార్. సౌలు యొక్క వెనుక భాగమున బర్నబా ఉండుట అనేటువంటిది మనము చూస్తాము. కనుక నూతనంగా మారు మనసు పొందినటువంటి సౌలుకి బర్నబా చాలా చేయూతనిచ్చాడు, చాలా ఆదరణ కలిగించాడు, చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, సంఘానికి పరిచయం చేశాడు, సేవకులకు పరిచయం చేశాడు. అటువంటి గొప్ప
కార్యము బర్నబా చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇంకా బర్నబా గురించి చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 22-23 వచనాలు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘము వారు విని బర్నబాను పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించును. ఇతనికి బర్నబా అనే పేరుకి అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. ఈ సందర్భంలో పరిస్థితి ఎలాగుందంటే స్టెఫెన్ చంపేశారు. స్టెఫెన్ చంపినప్పుడు సంఘంలో చాలామంది భయభ్రాంతులకు గురైపోయారు. కొంచెం మంది చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో బర్నబా ఇక్కడ పంపబడతా ఉన్నాడు. వచ్చి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే బలపరుస్తా ఉన్నాడు. దేవుని విషయంలో హెచ్చరించాడట. ఒకసారి చదవండి మళ్ళీ అది. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని. ఎందుకు ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది? ప్రభువును ఒకవేళ విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పర్సిక్యూషన్స్, చర్చ్ ఈజ్ అండర్ గోయింగ్ ద పర్సిక్యూషన్. సంఘము హింసలో నుంచి వెళ్తా ఉంది. పిల్లలు స్టెఫెన్ చంపేశారు. సంఘం అంతా గందరగోళంగా ఉంది. భయాలు, ఆందోళనతో నింపబడినటువంటి, కలవరంతో నింపబడినటువంటి సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తాడంటే ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోండి. డోంట్ లీవ్ ద లార్డ్, డోంట్ ఫర్సేక్ ద లార్డ్. ప్రభువును విడిచిపెట్టొద్దు. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోండి. కింద వచ్చిన అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఆయన క్యారెక్టర్స్ గురించి మనం చూస్తున్నాం. సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా సౌలు వెతుకుటకు తార్సునకు వెళ్ళి వారు కలిసి ఒక సంవత్సరం అంతా కూడా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి. అంత ప్లూరల్గా చూస్తున్నాం. ప్రియ, చాలాసార్లు పౌలు గురించి మనం ఆలోచిస్తాం, కానీ పౌలుతో జత పనివాడిగా ఉండి బర్నబా ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. ఇంకా బర్నబా గురించి ఇంకా కొన్ని హైలైట్స్ మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. 11:20. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చి వారిలో సూచించను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని ద్రవ్యాన్ని పంపుతున్నారు. ప్రియుల, ధనాన్ని పంపుతా ఉన్నారు. ధనాన్ని పంపుతున్నారు. అంత ఖచ్చితంగా వారి చేత ధనాన్ని ఎందుకు పంపారు అంటే వారు ధనం విషయంలో నమ్మకస్తున్నారు. దేవునికి సంబంధించినటువంటి ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రియుల, వారు ధనాన్ని పంపినప్పుడు దాని విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. బర్నబా ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ద మనీ మ్యాటర్.
ధనం విషయంలో బర్నబా ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈ మన సాక్ష్యాన్ని కాపాడేటువంటిది. ధనం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు బైబిల్లో ఉంది కదా, లంచం గుడ్డితనాన్ని కలుగు చేస్తుందట ప్రియారా. ధనం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనల్ని ఆకర్షించి మన చేత దొంగతనాలు చేయించడం, మోసాలు చేయించడం, లంచాలు తీసుకున్నట్టు చేయడం, ఇలాగా చేస్తాము ధనాపేక్ష. అయితే బర్నబా గురించి మనం ఆలోచన చేసినప్పుడు హీ ఈస్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ ద మనీ మ్యాటర్. ధనం విషయంలో ఎంతో నమ్మకస్తుడిగా బర్నబా ఉన్నాడు. డబ్బుల విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ ఒక విశ్వాస జీవితం ఎప్పుడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటుంది అంటే నమ్మకంగా ఉంటుంది. మారల్ ఎథిక్స్లో అదొకటి. నమ్మకంగా ఉన్నాడు పిల్లలు. సరే, ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. 13వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యములు సంఘములో బర్నబా ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపు. ప్రియులారా, ఇక్కడ కొద్దిమందిని గురించి మనం కొన్ని పేర్లు చదువుకున్నాం. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను గురించి మాట్లాడుతున్నాడు. పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచుడి. పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బర్నబా పంపబడేటువంటి వాడిగా ఉన్నాడు. He got that apostolic state. అపోస్తలత్వాన్ని పొందినటువంటి వ్యక్తి. ప్రియులారా, మనం తర్వాత కూడా దాని గురించి చూస్తాం. అపోస్తలుడైన బర్నబా అనే పదం కూడా బైబిల్లో ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను తన పని కొరకు పంపుతా ఉన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అది. He was not sent by himself. తనకు తానుగా పంపబడేటువంటి వాడిగా లేడు. పరిశుద్ధాత్మ చేత పంపబడేవాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ఏర్పరచబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన జీవితాన్ని దేవునికి ఆ రీతిగా అంకితం చేస్తున్నాడు. He dedicated his life to God in that way. 15వ అధ్యాయం 25వ వచనం చదవండి. 15:25. ఏమా? గనుక మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా. చూసారు ఎట్లా? బర్నబా యేసుక్రీస్తు నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఆ డెడికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తామో, అంకితం చేస్తామో, ఆ లైఫే డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ మనకు అంతగా తెలియదు. బైబిల్లో బర్నబాను గురించి కొంచెం తీక్షణంగా చదివినప్పుడు ఆ లోతుల్లోనికి మనం వెళ్ళేటువంటి వారిగా ఉంటాం. యేసు కొరకు బర్నబా ఏమో ఒకసారి చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు
అను మన ప్రియులతో కూడా చాలు. తమ్మును తాము అప్పగించుకొనిన హీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. తను తానే దేవునికి అప్పగించుకున్నాడు. యేసు ప్రభు యొక్క పేరు నిమిత్తం, యేసు ప్రభు యొక్క రాజ్యం నిమిత్తం, దేవుని నిమిత్తం ప్రియులారా. ఈ డెడికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తను తానే అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. 13:7 ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అక్కడ ఆ సందర్భం మనకు తెలుసుకుని వాక్యం వింటున్నప్పుడు ఏం జరిగిందనే విషయాల కింద మనం చూస్తాం. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినగోరి ఎవరిని పిలిచాడట? బర్నబాను సౌలును పిలిచాడు. బర్నబా కూడా దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటించగలిగినటువంటి వ్యక్తి. పిల్లలు, నీవు దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటించగలిగే వ్యక్తిగా ఉన్నట్లయితే నీకును అనేకమైనటువంటి ఇన్విటేషన్స్ అనేవి వస్తాయి. నీ లైఫ్ అప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది. దేవుని వాక్యాన్ని ఎంతో చక్కగా బర్నబా ప్రకటించగలడం. 15:35 చదవండి ఒకసారి. 15:35 నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యమును బోధించుచు ప్రకటించుచు నుండి వాక్యాన్ని బోధిస్తూ ప్రకటిస్తా. ప్రియుల, దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని నీవు ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా తన పరిచయంలో వాడుకుంటాడు. ఎటపడితే దేవుని వాక్యం చెప్పకూడదు. నీవు సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ రోజు ఫిలిప్పును వాడుకున్నటువంటి దేవుడు, ఒక బిల్లి గ్రహం గారిని వాడుకున్నటువంటి దేవుడు, సేవకులను వాడుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి. అసలు బైబిల్లో ఏం రాయబడిందో అనే విషయాలు తెలుసుకోవాలి. ప్రార్థన చేయాలి, దేవుని నడిపింపును కోరుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దానిని ధ్యానించుట, మెడిటేట్ చేయాలి. కేవలం వాక్యాన్ని చదవడం కాదు, వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. నా మంచము మీద నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మెదడు దొరికినంతగా నాకు సంతృప్తి, స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్. పౌలు బర్నబా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వాడిగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించేటువంటి వారంగా ఉంటామో, ఎప్పుడైతే సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉంటామో దేవుడు మనల్ని వాడుకుంటాడు. అనేక మంది మనల్ని పిలుస్తారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 32-33 వచనాలు చూడండి. 32 పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు నాతో చెప్పు. కొర్నేలుతో దేవదూత మాట్లాడాడు. కొర్నేలు అన్యుడితో దేవుని దూత మాట్లాడుతూ ఎవరిని పిలిపించమంటున్నాడు? పేతురుని పిలిపించుకో. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినది అన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. ఇక్కడ మనం జనరల్ వ్యూలో ఆలోచన చేస్తే కొర్నేలు ఎవరు? శతాధిపతి.
100 మందికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి సాక్ష్యాన్ని సమాజంలో కలిగి ఉన్నటువంటి వ్యక్తి, శతాధిపతి అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, అందరి చేత మంచి పేరును పొందుకున్నటువంటి వ్యక్తి, అందరికీ తెలియబడినటువంటి వ్యక్తి. అయితే పేతురు స్థాయికి మనం జనరల్ వ్యూలు ఆలోచిస్తే పేతురు ఎలాంటి వాడు అంటే చేపలు పట్టే చాలు. ఒకప్పుడు పేతురు పామరుడు అని కూడా మనం బైబిల్లో ఒక సందర్భంలో విద్య లేని పామరుడు అని మనుషులు చెప్పుకోవడం మనం చూస్తాం. కానీ పేతురు కూడా చదువుకున్నటువంటి వ్యక్తే. స్థాయిల గురించి మనం ఆలోచన చేస్తే ఒక రకంగా భౌతికంగా కొర్నేలు స్థాయి ఎక్కువలో ఉంది ప్రియులారా, పేతురు స్థాయి కొంచెం తక్కువగా ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ మెజర్మెంట్లో పేతురు స్థాయిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాడు. నీవు దేవుని పరిచారకుడు అయితే నేను ఎప్పుడు దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతాడు. యూ విల్ బికమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు అదర్స్ whom you are giving the word of God, whom you are sharing the gospel of Christ. నీవు ఎవరికైతే సువార్త ప్రకటిస్తూ ఉన్నావో, పంచుకుంటున్నావో, దేవుని వాక్యాన్ని ఎవరికైతే పంచుకుంటున్నావో వారి మధ్య దేవుడు ఎప్పుడు నిన్ను ఘనంగానే ఉంచుతాడు. ప్రజలు అవసరతలో ఉన్నారు ప్రియులారా. దేవుని వాక్యం చాలా మందికి లేదు. వారం అయితే 10 కార్యక్రమాలు, 5 కార్యక్రమాలు, 100 కొలది సందేశాలు, సువార్తతో మనం నానిపోతా ఉన్నాం, దేవుని వాక్యంతో మనం నానిపోతా ఉన్నాం. కానీ దేవుని వాక్యం లేకుండా లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఇందాక పాట పాడాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు. వాక్యం కరువైపోయే దినాలు రాబోతూ ఉన్నాయి పిల్లలు. వాక్యం కరువైపోవడం అంటే వాక్యం ఎక్కువైపోయి కరువైపోయింది. మనము తినగలిగినంత వరకు తిన్నామనుకోండి బాగానే ఉంటుంది. మితిమీరి తిన్నామంటే ఏమవుతుంది, లోపల ఉండేది కూడా బయట వామిటింగ్ అయిపోతుంది. ఈరోజు పరిస్థితి అలాగే ఉంది. వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయాలి, వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే గాడ్ విల్ యూస్ యూ డెఫినెట్లీ ఇన్ హిస్ మినిస్ట్రీ. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి ప్రియులు. బైబిల్లో మాట చూస్తాం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుచు. దేవుని వాక్యం లేక ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం లేక ప్రజలు ఎంతో దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. బాధలో ఉన్నారు కానీ నెమ్మది కలిగించే వాక్యం లేదు ప్రియులారా. సువార్త అందక ఎంతో మంది ప్రతిరోజు కూడా చనిపోయి ఆ పాతాళంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ఈ ట్రైనింగ్ సెంటర్స్. ఇక్కడ బర్నబా గురించి మనం ఆలోచన చేసినప్పుడు బర్నబా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి బర్నబాని పిలిచి వాక్యాన్ని చెప్పించుకున్నారు పిల్లలు. అది ఎంతో గొప్ప ఆధిక్యత. ఇంకా బర్నబా గురించి మనం ఆలోచన చేస్తే 13వ అధ్యాయం అపోస్తల కార్యములు 49-50 వచనాలు చూడండి. 49-50. ప్రభువు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను, కానీ హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతములో నుండి వెళ్ళగొట్టి. చూడండి ప్రియులారా, యేసు ప్రభువుని నమ్మి యేసు ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు అన్ని ఆశీర్వాదాలే కాదు, కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. బర్నబా యొక్క స్థాయిని గురించి మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. లేవి గోత్రానికి సంబంధించిన వాడు అని, భూములు కలిగినటువంటి వాడు అని. అసలు ఆయన హింసించబడాల్సిన అవసరం లేనే లేదు. కానీ ప్రభువు కొరకు హింసించబడుతూ ఉన్నాడు, ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు. కాంప్రమైజింగ్ చేసే భక్తిలో శ్రమలు ఉండవు ప్రియారా. రాజీ పడిపోయేటువంటి భక్తి జీవితంలో సవాల్ అనేటువంటిది లేదు, శ్రమ అనేటువంటిది లేదు, ఆ శ్రమకు ఫలితం అనేటువంటిది కూడా లేదు. బర్నబా ప్రభువు నిమిత్తము శ్రమ అనుభవిస్తా ఉన్నాడు, హింసించబడతా ఉన్నాడు. సువార్త ప్రకటించడం వలన, దేవుని వాక్యాన్ని ప్రకటించడం వలన, దేవునికి సాక్షిగా ఉండడం వలన హింసను అనుభవిస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి శిష్యులలో యోహాను గురించి మనం చూస్తాం. యోహాను యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతో సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభు యొక్క రొమ్మున ఆనుకుంటున్నటువంటి వ్యక్తి ప్రియులారా. ప్రభు చేత ప్రేమింపబడినటువంటి వ్యక్తి యోహాను. ఆ యోహాను తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేస్తారు. రాతి ప్రదేశం, నిర్జన ప్రదేశం అది. ఇంకా అక్కడే ఉండి అతను చనిపోవాల్సి ఉండే అటువంటి శిక్ష అది. ఎందుకు అక్కడికి తీసుకెళ్ళి పడేశారంటే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను, చూడండి, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసమైంది. దేవుని వాక్యం నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం తీసుకెళ్ళి పడేసారు ప్రియులారా. అది జైలు కంటే ఘోరం అది. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, ఈ అండమాన్లో పెద్ద జైలు అనేటువంటిది ఉంటుంది. పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఇంకా వాళ్ళ లైఫ్ అంతే, కథం అంతే, లైఫ్ లాంగ్ పనిష్మెంట్ అది. చాలా వరకు ఇక్కడ యోహాను గురించి మనం చూసినప్పుడు ఈ దేవుని వాక్యం నిమిత్తం, యేసును కూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపమున హి వాస్ బాయ్కాట్, వెలివేయబడినటువంటి స్థితి ప్రియులారా. బర్నబా కూడా ప్రభువు నిమిత్తం ఎన్నో శ్రమలను, హింసలను అనుభవించాడు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు బర్నబా గురించి మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనం చూద్దాం, ఇంకొకటి చూసుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి దేవతలు మనుష్యుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చున్నారు. బర్నబాకు ద్యూపతి అనియు పేరు, దేవతల పేరు. బర్నబాకు ఏం పేరు పెట్టారు? ద్యూపతి అని పేరు పెట్టారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ద్వారా అద్భుతం జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎంతో గొప్పగా ప్రజల మధ్య చెప్పుకోవాలి. ప్రజల మధ్య ఎంతో ఘనపరచబడాలి, సన్మానించబడాలి, సత్కరించబడాలి. పోదండలు తీసుకొచ్చారు, వాళ్ళు మెడలో వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పశువుని తీసుకొచ్చారు, వాళ్ళకి బలి అర్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? 14వ వచనం చదవండి. అపోస్తలులైన, నేను ఇందాక మీకు చెప్పాను కదా, బర్నబా కూడా ఎలా పిలువబడ్డాడు బైబిల్లో? అపోస్తలుడిగా పిలువబడ్డాడు. మనం ఎప్పుడు అపోస్తలుడైన పౌలు అని చెప్పుకుంటాం. తర్వాత అపోస్తలు అయినటువంటి పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళ గురించి చెప్పుకుంటాం పిల్లలు. ఇప్పుడు బర్నబా కూడా ఏమని పిలువబడుతున్నాడు?
అపోస్తులుడు అని చదవండి. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రమును చింపుకొని, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులనే. చూడండి పిల్లలు, హంబల్ మైండ్. హీ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ హంబల్ మైండ్. ఎంతో దీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. హీ ఈజ్ నాట్ బోస్టింగ్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను బడాయి చెప్పుకోవట్లేదు. మేము కూడా మీ స్వభావం వంటి నరుల మనుషులం, వీఆర్ నథింగ్ అని చెప్పుకుంటాము. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త, దట్ ఈస్ అవర్ మోటో, దట్ ఈస్ అవర్ గోల్. మీరు జీవము గల దేవుని వైపు తిరగాలి, అదే మా లక్ష్యం. అందుకే మేము సువార్త ప్రకటిస్తా ఉన్నాం. ఈ అద్భుతాలు దానికోసమే, మా కోసం కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, హీ గ్లోరిఫైస్ గాడ్. దేవుణ్ణి మహిమపరిచేటువంటి వ్యక్తిగా బర్నబాను మనం చూస్తాం. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్నటువంటి వాటిని సృష్టించినటువంటి ఆ జీవము గల దేవుని వైపు మీరు తిరగాలి. అందుకే నీకు సువార్త. ఇందాక వాక్యం ప్రకటించిన బర్నబాను చూసాం, ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్న బర్నబాను చూస్తాం. వాక్యం సంఘానికి, సువార్త అన్యులకు అవసరం కూడా. దేవుణ్ణి మహిమపరిచేటువంటి వ్యక్తిగా బర్నబా ఇక్కడ కనబడతారు. తను తాను మహిమపరచుకోవట్లేదు. మన జీవితాల్లో దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో దేవుణ్ణి మహిమపరచాలి. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిని పోలినటువంటి వాడు, గడ్డి పువ్వును పోలినటువంటి వాడు, త్రాసు మీద ధూళిని పోలినటువంటి వారు. ఏదైనా ఘనత మనకు ఉంది అంటే అది దేవుని బట్టే. మనం ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాము అంటే దేవుని బట్టే. నీ క్యారెక్టర్ బాగుంది అంటే అది దేవుని బట్టే. నీకు హృదయంలో నెమ్మది ఉందంటే అది దేవుని బట్టే. నీవు ఈరోజు సజీవంగా ఉన్నావు అంటే అది దేవుని బట్టే. ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి దాన్ని దేవుని కృపను బట్టే కనుక we should glorify God. ఇంకా బర్నబా జీవితంలో ఎన్నో విషయాలు అనేవి ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా బర్నబాను గురించి మెన్షన్ చేశారు. గలతీ పత్రికలో బర్నబాను గురించి మెన్షన్ చేశారు. కొలస్సీ పత్రికలో కూడా బర్నబాను గురించి రాయడం చూస్తాం. బర్నబా యొక్క స్నేహితులు దైవిక సంబంధమైనటువంటి వాళ్ళు. మార్కు సువార్త రాసినటువంటి మార్కు బర్నబాకు చాలా సన్నిహిత స్నేహితుడు. దేవుని సేవకులతో, దేవుని బిడ్డలతో సన్నిహిత సహవాసాన్ని కలిగి జీవించినటువంటి వ్యక్తి బర్నబా. కాబట్టి బర్నబా యొక్క జీవితం మన జీవితానికి ఎంతో ఆదర్శకమే. కనుక విన్నటువంటి వాక్యంలో మనం పరిశీలించుకొని మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది ఒకసారి చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. బర్నబా యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ దేవుడు నీతో ఎక్కడైనా మాట్లాడారా, దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవునితో ఒక వరం చేసుకో. బర్నబా
తన జీవితాన్ని దేవునికి సమర్పించు. బర్నబా దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి. బర్నబా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వాడిగా, సువార్తను ప్రకటించేటువంటి వాడిగా ఉన్నారు. బర్నబా ప్రభు కొరకు హింసించబడ్డాడు. బర్నబా ప్రభువును మహిమపరిచాడు. సంఘం కొరకు బర్నబా మంచి హృదయాన్ని, సద్హృదయాన్ని కలిగినటువంటి వాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బర్నబా జీవితంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. ఈ ధ్యానాంశం మాకందరికీ దీవెనకరంగా చేయండి. మేము కూడా ఇంకా భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే ఇటువంటి వాక్యముల చేత ప్రతిస్పందించబడి ఆయన మీకు సమర్పించుకునే వారంగా, మీ ద్వారా పంపబడేటువంటి వారంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేవారంగా, శ్రమలో కూడా ప్రభా ఆయన మిమ్మల్ని మహింపరిచేవారుగా, ప్రభా ధనం విషయంలో నమ్మకస్తులుగా ఆయన ఉన్నటకు కృపదించండి. మా గుణగణాలను ప్రభా మీ యొక్క గుణ లక్షణాలకు అనుకూలంగా మార్చండి ప్రభా. ఈ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతున్న సమయంలో ఆఫీస్ తిరుగుతాయి కాంతి. Gracias.